ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు మాట్లాడిన మాటలను కానీ అనేకమైన చోట్ల మనం చూసినట్లయితే, నేను మరణించుటకు నాకు కొంచెమే తప్పాను, నేను కాలు జారి పడుటకు నాకు కొంచెమే తప్పాను అంటూ అనేకమైన చోట్ల కూడా క్లోజ్ సిచ్యువేషన్స్లోకి దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడు అన్న ఒక మీనింగ్తో వచ్చే విధంగా దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మనకు ముందుగా అన్నీ వస్తాయని ఆయనకు తెలుసు కదా, ఎందుకు ఆ సిచ్యువేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి మనల్ని ఎందుకు రిటర్న్ తీసుకురావాలి, వెంటనే మనల్ని ఎందుకు తప్పించాలి అనే విషయం కానీ మనం ఆలోచించగలిగినట్లయితే, ఎప్పుడైనా సరే పెద్దలు కూడా చెప్తుంటారు ఉన్నదాని విలువ మనకి ఎప్పుడూ తెలియదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బండిలో వెళ్తున్నాను, బండిలో వెళ్ళినప్పుడు ఒకసారి కింద పడిపోయినట్టు పడిపోయి వెంటనే లేచాను అనుకోండి, పడకుండా లేచాను అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, ఓహో ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసిన మిస్టేక్ వల్ల ఏమైంది, జస్ట్లో పడబోయానే అని మనకు గుర్తు వస్తుంది. అలాగే మనం ఏదైనా సమస్య దగ్గరకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ సమస్య దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తుంటాడు. దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ ఈ సమస్యలో నేను నిన్ను ఏం చేస్తుంటే నీ పరిస్థితి ఏంట్రా అంటూ నిన్ను గుర్తు చేయడానికి మాత్రమే. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని ఎలా మర్చిపోగలం? ఆయన మర్చిపోకుండా ఆయన భయభక్తులు కలిగి ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.